హలో, అందరికీ జై భీమ్. ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఇటీవల బాగా బలహీనపడిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు 2024 ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ దారుణంగా ఘోరంగా ఓటమి పాలైంది. సో దీనికి సంబంధించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన అంటే కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి నారాయణ గారు. సో అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ కంటెస్ట్ చేసి గెలిచి ఇక్కడ కాదు మీరు కందుకూరు నుంచి పోటీ చేయండి అంటూ వైఎస్ఆర్సీపీ అధిష్టానం చెప్పినటువంటి వ్యక్తి మధుసూదన్ యాదవ్ గారు. సో వీళ్ళిద్దరికీ ఇప్పుడు కొంత డిస్టర్బెన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన స్థానికంగా ఎమ్మెల్యేగా ఉండి కూడా స్థానికంగా పోటీ చేయలేకపోయిన బాధతోటి మధుసూదన్ యాదవ్ గారు కందుకూరు వెళ్ళటం జరిగింది. కందుకూరు నుంచి పోటీ చేసినా కూడా ఓడిపోతారు అని ముందే ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాలు అవి. సో అయినా కూడా అధిష్టానం బలంగా ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చింది. మీరు తప్పనిసరిగా వెళ్ళాలి, కందుకూరు నుంచి పోటీ చేయాలని చెప్పారు. సో దానివల్ల పోటీ చేయటం ఆయన అనుకున్న రీతిగానే ఓటమి పోలవడం జరిగింది. ఇప్పుడు కథ మొదటికి వచ్చింది. ఇప్పుడు మధుసూదన్ యాదవ్ గారు మరలా నేను కనిగిరిలోనే కంటెస్ట్ చేస్తాను, కనిగిరే నాకు కావాలంటూ అడుగుతున్నట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈయన గతంలో కూటమిలోకి వెళ్ళిపోతున్నారండి వార్తలు కూడా వచ్చినాయి, కానీ అవేమి జరగలేదు. మొత్తం మీద మాత్రం ఆయన కందుకూరు నుంచి కనిగిరి తన సొంత ప్లేస్కి మళ్ళీ నాకు కావాలంటూ కోరుకుంటున్నట్టుగా సమాచారం. అయితే ఇక్కడ ఉన్నటువంటి దద్దాల నారాయణ యాదవ్ గారు ఇప్పుడు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. అంటే ప్రస్తుతానికి అందుబాటులో లేరు అనేది వార్త అయితే నడుస్తూ ఉంది. మొత్తానికి రేపు జనవరిలోగా జరగబోయేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రక్షాళనలో కొత్త నాయకులను తీసుకునే అవకాశం ఉంది, లేదా పాత నాయకుడైనటువంటి మధుసూదన్ యాదవ్ గారికి ఇస్తారా అనేది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం. మొత్తానికి కూటమి జోరు అనేది కనిగిరిలో కూడా బాగానే సాగుతూ ఉంది. ఇక్కడ గెలిచినటువంటి ఉగ్ర నరసింహారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. సో ఇప్పుడు ఆయన హవా అక్కడ నడుస్తూ ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో పతనమైందనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద మాత్రం ఆ నారాయణ యాదవ్ గారిని తప్పించి మరలా మధుసూదన్ యాదవ్ గారు కనిగిరి వచ్చేందుకు ప్రయత్నాలు అయితే చాప కింద నీరులాగా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి.